అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నౌ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఈ వీడియోలో కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఆశాంతో చూసే ప్రయత్నం చేయండి. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ పడ్డానండి ప్రేమలో మరి అంట. గతంలో పడ్డానండి ప్రేమలో మరి అనే ఒక సినిమా చేశారంట. వీళ్ళకి స్క్రిప్ట్ రైటర్స్ అండ్ డైరెక్టర్ కావాలంటే ఫర్ ఎ ఫీచర్ ఫిలిం. కాబట్టి మీలో ఎవరైనా డైరెక్టర్ ఉన్నా కానీ లేదా మీలో ఎవరైనా స్క్రిప్ట్ రైటర్ ఉన్నా కానీ తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న అమీర్పేట ఏరియాలో దుర్గానగర్ అని ఉందంట. ఇక్కడ బడే హౌస్ అని ఉందంట. సో ఆ బడే హౌస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళ డోర్ నెంబర్ వచ్చేసి 6-3-788/36 and 37A అని అంటున్నారు. సో ఈ అడ్రస్లో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7330645935. ఐ రిపీట్ 7330645935. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, ఆల్ ఈజ్ వెల్ గారు అడిగారండి. అన్న, నేను స్టోరీ రాశాను, ఆ స్టోరీ రవితేజ గారికి చెప్పాలనుకుంటున్నాను, ఆయనని ఎక్కడ కలవాలో చెప్పండి. ఇంటికి వెళ్తే అపాయింట్మెంట్ కావాలి అంటున్నారు, నాకు ఎవరు పరిచయం లేకుండా అపాయింట్మెంట్ పొందడం ఎలాగా, ప్రొడ్యూసర్ని కలవడం ఎలా చెప్పండి అన్న, నాకు ఏ పరిచయాలు లేవు అనేది అడగటం జరిగిందండి. తమ్ముడు, నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఆ రవితేజ గారికి షూటింగ్లో చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆయన హాస్పిటలైజ్ అయ్యి ప్రస్తుతానికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మీకు ఏ పరిచయాలు లేవంటున్నారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పరిచయాలను పెంచుకోవటం. ఇప్పుడు నేను మిమ్మల్ని స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఊర్లో ఒకడు బర్రెలు కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునేవాడు ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి మీరు కథ చెప్పి ఒప్పించి అతనితో మీరు సినిమా చేయొచ్చు కదా. ఎందుకు సినిమా చేయట్లేదు? మీరు అనుకున్న సినిమాకి ఇప్పుడు పూరి జగన్నాథ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనతోటి పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ తోటి సినిమా చేసిన తర్వాత ఆయనతోటి సినిమా చేయడానికి చాలామంది హీరోలు అప్రోచ్ అయ్యారు. కానీ ఆయన రవితేజని హీరో చేద్దామని ఫిక్స్ అయ్యి ఇట్లి శ్రావణి సుబ్రహ్మణ్యం కావచ్చు, ఈడియట్ కావచ్చు, అమ్మా నాన్న తమిళ కావచ్చు, ఇలాంటి మెగా హిట్లు ఇచ్చి ఆయనకంటే ఒక నేమ్ని ఫేమ్ని క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే రవితేజ గారికి కథ చెప్పంగానే ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయి అసలు మామూలుగా లేదు ఈ కథ, దీనికి నేను ప్రొడ్యూసర్ని ఇస్తానని మీరు అనుకుంటున్నారా? ఇస్తారు అని అంటారు అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రవితేజ అనే ఒక పర్సన్ యాక్ట్ చేసిన సినిమాకి ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు, ఇందులో కెమెరామెన్లు ఎంతమంది డైరెక్టర్లు అవుదాం అనుకుంటా ఉండుంటారు, ఇందులో ఎంతమంది కొరియోగ్రాఫర్లు, ఇప్పుడు మన జానీ మాస్టర్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు కదా, అలాగే ఎంతమంది కొరియోగ్రాఫర్ల డైరెక్టర్లు అవుదాం అనుకుంటా ఉండుంటారు. అలాగా ఎన్ని క్రాఫ్ట్లు అంటే 24 క్రాఫ్ట్స్లో ఎంతమంది ఆయన కథ చెప్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కాదని సినిమాలో ఎలాంటి పరిచయాలు ఎలాంటి అనుభవం లేని నీకు పిలిచి నీ కథ విని ఇంప్రెస్ అయిపోయి నీకు డైరెక్షన్ ఇస్తానో లేదంటే కథ కొనుక్కుంటారనో ఎందుకు అనుకుంటున్నావు? ఇక్కడ ఇంకొకటి నేను మెయిన్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇక్కడ కథలు ఎవరికీ అవసరం లేదు, కాంబినేషన్లు కావాలి. సో ఒక హీరో గారి డేట్లు తీసుకొని వస్తే ప్రొడ్యూసర్ ఓకే అంటాడు, ఓ ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి వస్తే హీరో గారు ఓకే అంటారు. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత బాగా కథ చెప్పినప్పటికీ కూడా మీరు సెట్లో మీరు మీ టీంని ఎంతవరకు వాళ్ళని ప్లెజెంట్ మూడ్లో పెట్టి మీరు ప్రాపర్గా పని చేయించుకోగలరు అనేది మీకు తెలిసి ఉండాలి. అలా కాకుండా మీరు ఆ టీంతో గొడవలు పడతారు, టీంని సరిగా వాళ్ళ చేత వర్క్ చేయించుకోలేరని అనిపించినప్పుడు మీరు ఇది చేయలేరు. అందుకనే ఏమంటారు అంటే, ఏ పర్టికులర్ ప్రొడ్యూసర్ అయినా మీ కథ విన్న తర్వాత కథ నచ్చినట్లయితే ముందు ఒక డెమో చేసుకురా అంటారు. ఆ డెమో మీరు చేసుకొచ్చిన దాన్ని బట్టి అంటే మీరు ఆ డెమోలో మీరు మీ క్రాఫ్ట్ చేత ఎంత బాగా వర్క్ చేయించుకోగలరు అనేది వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెంట్. అంతే తప్పించి మీరు అందులో ఏదో అద్భుతాలు చేస్తారు అని కాదు. సో ఇక్కడ మెయిన్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పరిచయాలు పెంచుకోవటమే. ఒకసారి మార్కెట్లోకి తిరిగి ముందు నేను కథ చెప్తాననే భ్రమంలో బయటకు వచ్చేసి ఫస్ట్ కొంతకాలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరో ఒకళ్ళ దగ్గర పనిచేయి. అక్కడ నీకు కొన్ని పరిచయాలనే ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తే అవి నీకు వర్కౌట్ అవుతాయి తప్పించి
మీరు వచ్చి ఏదో చేసేస్తాను అద్భుతాలు జరగాలి అంటే అవి జరిగేవి కాదు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాంటి ప్రయత్నం మీరు చేస్తే మాత్రమే మీరు సక్సెస్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు నేను ప్రయత్నం చేస్తానంటే మీరు చేయండి, కాదని నేను అంటలా. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ టైం అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో అలాంటి ప్రయత్నాలు మీరు చేయాలని, మీరు సక్సెస్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి, నోట్ చేసుకోండి. ఇది మర్జీ ఫిలిమ్స్ అంటే కాస్టింగ్ కాల్, వీఆర్ కాస్టింగ్ ఫర్ ఆర్ అప్కమింగ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ షార్ట్ కట్ అండ్ అడ్వెంచర్ క్రైమ్ డ్రామా అని అంటున్నారు. సో వీఆర్ లుకింగ్ ఫర్ సారీ అండి, ఓన్లీ ఫీమేల్ ఆర్టిస్టులు అంటే నేను చెప్పను కదా, ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తాను. సో ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అంట. దీనికి మేల్ యాక్టర్స్ కావాలంటే 6 నుండి 70 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ యాక్టర్స్ కావాలంటే 10 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. సో ఫర్ డీటెయిల్స్ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. p3castingcall@gmail.com. పీ ఫర్ పర్సన్ అండి, 3 నెంబర్ 3 CASTING casting CALL కాల్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9959512248. ఐ రిపీట్ 9959512248. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి నెలలో 60 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి నేను మీకు చెప్తా ఉన్నాను. వాళ్ళల్లో జెన్యూన్ కనీసం 10 మంది ఉన్నా కానీ ఆ 10 మంది ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.